అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దానం నాగేందర్ తాను కాంగ్రెస్ లోనే ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చారు. మరి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతోంది? ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రవికుమార్ మనకి లైవ్ ద్వారా అందిస్తారు. రవికుమార్, చెప్పండి. దానం నాగేందర్ కాంగ్రెస్ లోనే ఉన్నానంటూ ఒప్పుకున్నారు. పార్టీ మారినట్లు 10 మందిపై అభియోగాలు ఉన్నప్పటికీ కూడా ఈయన మాత్రం మిగతా 9 మంది మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామంటే దానం నాగేందర్ మాత్రమే నేను కాంగ్రెస్ తో ఉన్నాను అంటూ కుండబద్దలు కొట్టిన పరిస్థితి. మరి బీఆర్ఎస్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎస్ కవిత, పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల్లో 9 మంది ఎమ్మెల్యేలది ఒక అంశం అయితే దానం నాగేందర్ది సపరేట్. ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తుపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్పై ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఖచ్చితంగా ఇది టెక్నికల్గా దానం నాగేందర్ రాజీనామా చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా స్పీకర్ కూడా నిర్ణయం తీసుకోవాల్సింది. ఎందుకంటే టెక్నికల్గా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు కాబట్టి, ఓడిపోయారు కాబట్టి ఖచ్చితంగా దానం నాగేందర్ తాను రాజీనామా అన్న చేయాలి, లేదంటే స్పీకరు పార్టీ ఫిరాయించినటువంటి ఏదైతే ఫిర్యాదులు వచ్చాయో ఆ కేసులో స్పీకర్ తుది నిర్ణయం ఖచ్చితంగా వేటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రెండూ కాకపోయినా కానీ సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఖచ్చితంగా వేటు పడే అవకాశాలు ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో కూడా పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి కేసు విషయంలో ఏ విధంగా అయితే తీర్పులు వచ్చాయో ఖచ్చితంగా దానం నాగేందర్ విషయంలో కూడా అదే తీర్పు వెలువరించే అవకాశాలు న్యాయస్థానాలు ఉన్నాయి. కాబట్టి దానం నాగేందర్ ఓపెన్గా తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను, తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఖైరతాబాదు ఉప ఎన్నిక ఖాయం అనేది తేలిపోయింది. ఇక స్పీకరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ముఖ్యంగా ఇప్పటివరకు 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినటువంటి క్రమంలో 9 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులకు క్లారిటీ ఇచ్చారు. తాము కాంగ్రెస్ పార్టీలో లేము, మేము బీఆర్ఎస్ పార్టీలోనే టెక్నికల్గా ఉన్నాము అని చెప్పేసి కూడా స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చారు. అంతేకాకుండా 5 ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే స్పీకర్ బులెటిన్ రిలీజ్ చేసినటువంటి సందర్భం ఉంది. స్పీకర్ కార్యాలయం ఇచ్చినటువంటి బులెటిన్లు వీళ్ళు పార్టీ మారలేదు, ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పేసి కూడా అందులో పేర్కొనడం జరిగింది. ఇక దానం నాగేందర్ విషయంకి వచ్చేస్తే ఖచ్చితంగా రాజీనామా అన్న చేసేందుకు సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి చెప్తున్నాడు. అంతేకాకుండా ఒకవేళ స్పీకర్ తనపై వేటు వేసినా కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచేందుకు సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ స్పీకర్ కూడా నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చినా కానీ తాను మళ్ళీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న, తను వేటుకు పడినా కానీ భయపడేది లేదు అనేది చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ విషయంలో బీఆర్ఎస్ మాత్రం ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు ఇస్తున్నది. 10 నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నిక రాబోతుందన్న అంశాన్ని పదే చెప్తున్నారు. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అన్ని ఆధారాలు అఫిడవిట్ల రూపంలో ఇటు స్పీకర్ కార్యాలయానికి అంతేకాకుండా న్యాయస్థానాలకు కూడా ఇచ్చాం. కాబట్టి ఏకపక్షంగా 5 ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ నిర్ణయాన్ని కూడా ప్రకటించడాన్ని తప్పుపట్టారు. అంతేకాకుండా పూర్తిగా ఇందుకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంపై స్పీకర్ తుది నిర్ణయం ప్రకటించిన తర్వాత ప్రస్తుతం 5 సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఒక క్లారిటీ ఇచ్చారు. మిగతా 5 మందిలో 9 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం కూడా తేలాల్సి ఉంది. కాబట్టి పూర్తిగా స్పీకర్ నిర్ణయం పార్టీ ఫిరాయింపుల 10 మంది ఎమ్మెల్యేలపై తేలిన తర్వాత న్యాయ పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఇప్పటికే హైకోర్టులో కూడా పిటిషన్ వేసేందుకు సిద్ధమైనటువంటి, సుప్రీంకోర్టులో కూడా విచారణ కొనసాగుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా అటు మహారాష్ట్ర కానీ మణిపూర్ కానీ తాజాగా వెస్ట్ బెంగాల్లో పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తెలంగాణకు కూడా వర్తిస్తుంది. తెలంగాణ ఫిరాయింపుల కేసులో కూడా న్యాయస్థానం తమకు అనుకూలంగా తీర్పు రాబోతుంది అని చెప్పేసి కూడా 10 నియోజకవర్గాల్లో రానున్న రోజుల్లో ఉప ఎన్నిక ఖాయమంటూ కూడా బీఆర్ఎస్ చెప్తుంది. ఇప్పటికే షేర్లింగంపల్లితో పాటు గద్వాల్ నియోజకవర్గంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించి వచ్చారు. రాబోయే రోజుల్లో ఈ ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి కేడర్ అంతా కూడా సిద్ధంగా ఉండాలి. పార్టీ మారినటువంటి ఈ 10 మంది ఎమ్మెల్యేలను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే ఓడించాలని చెప్పేసి కూడా పదే చెప్తున్నటువంటి సందర్భం ఉంది. చూడాలి దానం నాగేందర్ ఓపెన్ స్టేట్మెంట్ తర్వాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలకు సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి స్పీకరు దానం నాగేందర్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి క్రమంలో ఖచ్చితంగా ఆయనపై చర్యలు తీసుకుంటారా, లేదంటే సుప్రీంకోర్టుకు సంబంధించి ఏ విధమైనటువంటి విధానంతో స్పీకర్ కార్యాలయము
వివరణ ఇస్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. 4 వారాల్లో స్పీకర్ కార్యాలయం 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంపై తీర్పు విడుదలించాలని చెప్పేసి కూడా గతంలో చెప్పింది. ఆ 4 వారాలు కంప్లీట్ అయిపోయాయి కాబట్టి 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంపై క్లారిటీ ఇచ్చారు. ఇంకా 4 అంశానికి పెండింగ్లో ఉన్నది. ఇక దానం నాగేందర్కి సంబంధించినటువంటి అంశంపై కూడా ఎలాంటి నిర్ణయంతో ముందుకు పోతారనేది కూడా చర్చనీయాంశంగా ఉన్నది. రైట్, థ్యాంక్ యూ రవికుమార్.